హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు కర్ణాటకలోని చిక్బలాపూర్ సమీపంలో ఉన్న ఆదియోగి కేంద్రం గురించి తెలుసుకుందాం. ఇది కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగ కేంద్రం తరహాలో సద్గురు జగ్గి వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం. అంటే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే 112 అడుగుల ఎత్తులో ఉన్న ఆదియోగి శివుని విగ్రహం అన్నమాట. ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే నైట్ టైం కానీ డే టైం అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అలాగే విగ్రహం ముందర వచ్చేసి యోగేశ్వర్ లింగం ఉంటుంది. మరియు దానికి ఆపోజిట్లో స్ట్రైట్ ఆపోజిట్లో నాగమండపం కూడా ఉంటుంది. భక్తులందరూ అంటే డే టైంలో వచ్చినప్పుడు ఇవన్నీ దర్శించుకుంటారనమాట. అంటే ఇక్కడ మరో ప్రత్యేకత ఏమంటే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఆదియోగి, అదే మనం శివుని విగ్రహం చెప్పుకున్న ఆదియోగి విగ్రహంపై దివ్య దర్శనం అనే లేజర్ షో వేస్తారనమాట. లైట్స్, ఇది ఫుల్ ఫోకస్లో ఫుల్ లైట్స్ ఉంటాయి. ఆ లైట్ సిస్టమ్ పడే ఉంటుంది అనమాట. ఫుల్ లేజర్ లైట్తో అది టోటల్ ఒక 15 to 20 minutes అది షో ఉంటుంది. ఈ షో చూసేదానికి మ్యాక్సిమం ఇప్పుడు డే టైంలో ఎంత ముందు వచ్చి ఉంటుంది కదా, ఆ డే టైంలో వచ్చిన వాళ్ళంతా ఓన్లీ ఈ లైటింగ్ షో చూడడానికి అందరూ వెయిట్ చేసి సాయంత్రం 7కి అలా 7:30 అలా స్టార్ట్ అవుతుంది. ఒక 15 to 20 minutes అలా ఉంటుంది అనమాట షో చూడడానికి. వచ్చి మేము కూడా ఆ టైంకి వచ్చినాము. అంటే అంతకుముందు ఒక 1/2 hour అలా ముందు వచ్చి ఆ లేజర్ షో చూసుకొని, ఒకవేళ ఎవరైనా అక్కడికి ప్లాన్ చేసేలా ఉంటే ఇది చిక్బలాపూర్ దగ్గర ఉంటుంది కదా, మీరు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ 3 to 4కి అలా అక్కడికి రీచ్ అయ్యేలాగా చూసుకున్నారనుకోండి. 1 hour 2 hours మీరు అక్కడ ఫోటోస్ దిగడానికి కానీ, అక్కడ సీనరీని అంతా చూసి ఎంజాయ్ చేయడానికి కానీ 1 hour 1.5 hour 2 hours కూడా మ్యాక్సిమం సరిపోతుంది. ఆ 2 hours సరిపోయిన తర్వాత మళ్ళీ మీరు లేజర్ షో చూసుకొని మళ్ళీ మీరు రిటర్న్ అయిపోవచ్చు. ఆ రోజే రిటర్న్ అయిపోయి ప్లాన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్లో మీరు రీచ్ అయిపోయారనుకోండి, ఇదంతా కంప్లీట్ చేసుకొని లేజర్ షో కూడా కంప్లీట్ చేసుకొని మీరు రిటర్న్ అయిపోవచ్చు. ఇక్కడికి రావాలంటే బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, ఇంకా ప్రైవేట్ మీ కార్స్ కానీ బైక్స్ కానీ తీసుకొచ్చుకుంటే అవి పార్కింగ్ కూడా సపరేట్ పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. బెంగళూరు నుంచి 60 to 70 kilometers రేడియస్ ఉంది. ఇంకా నియర్ టు ఎయిర్పోర్ట్ ఒక 45 to 50 kilometers ఉంటుంది. మీరు ఎనీ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని ఇక్కడికి రావచ్చు అనమాట.